పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. యనమదుర్రు డ్రైన్ నుంచి పంట చేలుకు నీరు తోడుతుండగా బయటకొచ్చింది. 12 అడుగుల పైనే ఉన్న కొండచిలువను చూసి స్థానికులు భయపడ్డారు. అక్కడి నుంచి పరుగులు తీశారు. యనమదుర్రు కాలువ నీటిని తోడేందుకు ఏర్పాటు చేసిన ట్యాంకు లోపలికి కొండచిలువ వెళ్ళింది. మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఇంట్లో పనిచేసే మనుషులు అక్కడకు చేరుకున్నారు. స్థానికులకు ధైర్యం చెప్పారు. ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న భీమవరం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కరుణాకర్, సెషన్స్ ఆఫీసర్ సురేష్ కుమార్, బీట్ ఆఫీసర్ రాంప్రసాద్ వాటర్ ట్యాంక్ లోపలికి బోర్ ద్వారా నీటిని వదిలారు. నీటి వేగానికి బయటకొచ్చిన కొండ చిలువను ఫారెస్ట్ అధికారులు చాకచక్యంగా బంధించారు. 12 అడుగుల పైన పొడవు, 80 కిలోల బరువు ఉంది భారీ కొండ చిలువ. యనమదుర్రు డ్రైన్ ఎగువన ఉన్న అటవీ ప్రాంతం నుంచి కొండ చిలువ వచ్చినట్లు ఫారెస్ట్ అధికారులు భావిస్తున్నారు. యనమదుర్రు డ్రైన్లో నీటి పిల్లులు తిరుగుతుంటాయి. వాటిని వేటాడుతూ వచ్చి ఉంటుందని తెలిపారు. వన్యప్రాణి సంరక్షణ సంస్థ నిర్వాహకుడు మనీష్ సహకారంతో కొండచిలువను సురక్షిత ప్రాంతానికి తరలించారు.